హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ డొనేట్ పావని. సో చాలామందికి వీడియోస్ లేట్ వస్తున్నాయని అర్థమైనట్టుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ నా మ్యారేజ్ వల్ల సో నిన్ననే నా మ్యారేజ్ అయింది. సో దానివల్ల కొంచెం వీడియోస్ అయితే ఆపేసిన. మళ్ళీ తొందరలోనే డైలీ వీడియోస్ అయితే వస్తాయి. సో ఇన్ని రోజులు ఎట్లా చూసారో నా వీడియోస్ని ఇప్పుడు కూడా అలానే చూసి ఆదరించాలని కోరుకుంటూ మీ డొనేటర్ పావని. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సో ఇప్పుడే ఏంటంటే నిన్న మ్యారేజ్ అయింది కదా. సో ఈరోజు చిన్న చిన్న ఫెస్టివల్స్ చేసుకున్నారు, లైక్ గాడ్స్కి, దేవుళ్ళకి. అదే చిన్న ఫంక్షన్లు. ఇంకా ఫుడ్ ప్రిపేర్ అవుతుంది, చూపిస్తాను నేను. చూడండి మా పిన్ని, చూడండి పూజ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. ఇప్పుడే కొంచెం అట్లా రెడీ అయినా. తిను మా చిట్టి చూసే ఉంటారు యూట్యూబ్లో. ఏంది పిన్ని? ఎందుకు చందనానే విలువలనా? చందన ఓకే ఓకే. అగో మా నాన్నమ్మ అయితే గిన్నెలు తీస్తుంది, ఫుడ్కి ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు. తను మా నానమ్మ, మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ. ఇక ఈవిడ మా ఆయన వాళ్ళ మేనమామ భార్య, అత్తమ్మ. సో వెళ్దాం. మా అన్నయ్య ఇప్పటిదాకా చెప్పాను కదా, నేను మా బాబాయ్ వాళ్ళ కొడుకు. మా చిట్టి ఏం చేస్తాను చూడు, చందన. బిజీ విత్ మిరపకాయల పచ్చడి చేస్తానా? ఏం కర్రీ? మటనా? నువ్వే వండుతున్నావా, అన్న వండుతానా? అవునా? లేదు అత్తమ్మది. ఆల్రెడీ అక్కడ ప్రిపేర్ చేస్తూనే ఉన్నారు గ్యాస్ మీద. బయట అయిపోయిందా? సో ఇక పెట్టుకున్నా. ఇప్పుడు కురాల కుండలు పెళ్ళికి ముందు చేస్తారు కదా, అన్ని దేవుళ్ళకి పెట్టన్నా. ఎవరికి? సో ఇగో నీకు కూడా పెడతా, పట్టు. ఇక అన్నయ్య అన్నేడి అటు పోయిందా? అందరూ ఓకే. అత్తమ్మేది? ఓకే. అత్తమ్మ ఎడిపోయింది? సో అయిపోయింది ఒక 5 minutes. ఇక ఇవి ఏమంటారు? ఇవి ఆ పేర్లు చెప్పవాలి. అవేంటి? ఐరన్ కుండలు. ఐరోని కుండలా? ఐరన్ కుండలు అంటారు. పెళ్ళికి ముందు నేను చెప్పిన ఇంతమంది దేవుళ్ళ చేసుకుంటారని చెప్పి. సో అవే ఇప్పుడే మొక్కాలి ఇక్కడ కూర్చొని మేము. అయ్యో శివుడు పార్వతి చూస్తున్నారా? లేట్ అయింది ఈరోజు, కొంచెం చిన్న చిన్న పనులు ఉండడం వల్ల. ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. సో ఇంకా స్టార్ట్ గబగబా చేసేసి అలుగు. ఇక మా పిన్ని ప్రసాదం చేసింది దేవుడి కోసం. ఏంటిది? బెల్లమన్నం. ఓకే. సో చూడండి, ఇట్లా 5 పెట్టాలా? 5 పెట్టాలి. 5 కుండలకు 5 పెట్టాలి. ఓకే. మరి 6 పెట్టినావు కదా, ఎన్ని కుండలు అన్నట్టు? 5 6 అయినాయి. ఓకే. ఏమేమి దేవుళ్ళకి అన్నట్టు? ఏమేమి దేవుళ్ళకి? కుండలకే. ఐరన్ కుండలకే. ఓకే. కురాని కుండలట. కూరాడి కుండలు. సో 5 కుండలకి 5 ప్లేట్లు పెట్టిన ప్రసాదము. సో చూడండి, అక్కడ పొదించి అక్కడ పెడతారంట దేవుని దగ్గర. పెట్టిన తర్వాత మొక్కినాక మేము తినాలి. ఇక పెరుగు ఎందుకు ఎలా అవుతారు? ఇలానా? ఓకే. ఈ పెరుగు ఎందుకు వేస్తారు అన్నట్టు?
దేవునికి బెల్లన్నంలా పెరిగేస్తే ఇష్టం అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఏం దేవుడు అన్నట్టు? పోషమ్మ. పోషమ్మనా? ఓకే. సో పోషమ్మకి చేస్తున్నారు ఇప్పుడైతే. మీరు కూడా చేసుకుంటారు మీ పెళ్ళిళ్ళ ముందు, పెళ్ళి తర్వాత కానీ. సో మా అత్తయ్య వచ్చింది, మా అత్తయ్య అని చూపిద్దాం. అత్తయ్య ఒకసారి. సో తనకి ఇగో నల్ల తాగనే ఆగదు. మా అత్తయ్య కొంచెం బిజీ ఉన్నది. ఇగో హాయ్ చెప్పు అందరికి. హాయ్ అందరికి. ఓకే. ఇప్పుడు ఏం చేసుకుందాం? ఏం వంటలు చేసుకుంటున్నాం మనం? మన పోషమ్మ చేస్తాను. పోషమ్మ బియ్యం వండుతాను. ఇంకా ఏమేమి వండుతాను? బెల్లం, బియ్యం, కుడుక, పోకలు, ఖర్జూర పండ్లు అన్ని ఇప్పుడు తినడానికి. పెరుగు పోసి వండుతాం. పెరుగన్న పాలన్న. ఓకే. ఇప్పుడు మనం తినడానికి అవే తింటాం. దేవునికి పెట్టి నైవేద్యం పెట్టి ముట్టి మనిషి ఇంత తింటాం. తిని ఒక కొబ్బరికాయ కొట్టి చెప్పు పిన్ని. ఓకే. ఏం చేయాలి పిన్ని? పసుపు కుంకుమ పెట్టుకుంటాం కాళ్ళకు. నువ్వు స్నానం చేసినావా? పసుపు పెడతా. నేను చేయలే. ఏమద్దులే. నేను కొబ్బరికాయ పట్టుకున్నా. ఓకే. దీనికి బొట్టు పెట్టద్దా? పెడతా. పీటలు తెరండి. తీసుకొస్తా. అయ్యో చెప్పలే. సో నైవేద్యం అయితే దేవునికి అయితే పెట్టేసినాం. చూడండి 5 దేవుళ్ళకి 5 ప్రసాద ప్లేట్లు. సో ఇది స్టార్ట్ అవుతుంది. పీటలు కూడా వేసేసినాము. మా పిన్ని కొబ్బరికాయ తీసుకొస్తుంది. అగ్గిపెట్ట తెచ్చుకున్నాం. ఓకే. అంటే ఒక్కొక్క కుండకి ముట్టిస్తారా? ఓకే. పెళ్లి రోజు కూర తెచ్చినప్పుడు 5 కుండలకు పెట్టాలి. ఓకే. ఆ గూడాలు పెట్టాలి. ఓకే. కొబ్బరికాయ కొట్టాలి. బొట్లు పెట్టి ఆడబిడ్డ చేయాలి అది. ఓకే. ఇప్పుడు మనం ఎవరైనా చేసుకోవచ్చు. పూసలకు వచ్చినాక ఈరోజు 16 పండుగ అన్నట్టు. ఈరోజు 16 పండుగ. అట్లా 16 పండుగ ఉంటారా? ఇప్పుడు సో చూస్తున్నా దీపం అంటిస్తున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ ఇక అగరబత్తి అంటించేసి పెట్టేస్తే ఇక అయిపోతుంది. మొక్కుకోవడమే. గట్టు పెట్టు నైట్ నువ్వు నాకు. ఓకే. ఇప్పుడు ఏం చేయండి అంటే మీరు ఇద్దరు కూర్చొని మొక్కుకొని మీ మనసులో కోరిక మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి చేరొక్కటి తినండి. అది ఓకే. సో వింటున్నారు కదా, అది ప్రాసెస్. అందరూ తింటాం. అది ప్రాసెస్. ఇంకా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసానంటే కొట్టేసి నైవేద్యం తినాలట. ఇది ప్రాసెస్. ఒక 2 minutes ఆగండి. ఆ ప్రాసెస్ అయిపోయినాక మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. కొబ్బరి నీళ్ళు చూడండి మొక్కుకున్న అయిపోయింది. కొబ్బరికాయతో కొడుతున్నా. పిల్లకి ఎందుకు కలుగుతాను? పెట్టించిన నేను పెళ్లి రోజే నిన్న సాయంత్రం పూసలు కుట్టాలి. అప్పుడు పెట్టిందా? పెట్టాడు. ఏంటన్నట్టు? అవును. ఏం కాదు అనుమానం పడకు. కొబ్బరికాయలు పండిందా? కొబ్బరికాయలు వస్తాను. ఓకే. అయిపోయింది ప్రాసెస్. సో యాక్చువల్గా ఇట్లా చేసుకుంటాం. సో యాక్చువల్గా ఇట్లా చేసుకుంటారు. అయిపోయింది మొత్తం టోటల్గా అయితే అయిపోయింది.
సో కొబ్బరికైతే కొట్టిన, ప్రసాదం కూడా పెట్టిన. సో దేవునికి ఇట్లా ఆరగించి దేవునికి అయితే చూపించిన. అయిపోయింది. ఇంకా మేము కొంచెం తినడమే. ఇక ఫస్ట్ కొంచెం నువ్వు తిను. ఇగో తిను. నేను వల్ల తింటా. అయ్యో సో అయిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ తొందరలోనే వీడియోస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఎట్లా సపోర్ట్ చేసిండో అప్పుడు అట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మీ డొనేటెడ్ పావని. లైక్, ఫాలో, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. హాయ్, హలో. సో పూజ ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరం కూర్చొని నిమ్మలంగా మా అన్న వాళ్ళు అయితే దావత్ చేసుకుంటున్నారు. మా తెలంగాణ వాళ్ళకైతే ఇక పెళ్ళనగానే హల్చల్ అంటే తాగడం, తినడం. సో ఇదే ఉంటుంది చూడండి. మా అన్నయ్య, మా మరుదులు, మా మరిది వాళ్ళ ఫ్రెండ్, సో మా చిట్టి అందరం కలిసి అయితే కూర్చున్నాము చూడండి. ఇది చూపి హైలైట్ చేయి. ఇది హైలైట్ చేయి. దిస్ ఈజ్ లివర్ ఫ్రై అండ్ దిస్ ఈజ్ బ్రెయిన్ ఫ్రై. అంటే అయిపోయింది, మొత్తం తినేసిర్రు. అండ్ నెక్స్ట్ అండ్ దిస్ ఈజ్ మటన్. మటన్ పెట్టలే, మటన్ తినుకుంటేనే మటన్ పెట్టలేదంట. చూసినా జీవితంలో మొత్తం గొంతులాగా మటన్ పెట్టిన ఒక ముక్క తక్కువ ఆయన తక్కువైనప్పుడల్లా మటన్ పెట్టాలంటే ఒక మేకను కోయాలంట. ఒక్క మేక సరిపోదు ఆయనకి, 4-5 మేకలు అయితే బస్. ఇటుండే సానెట్ అవుతుంది. ఓకే, సో ఇది తింటున్నారు. దావత్ అంటే తినడానికి మంచికి థమ్స్ అప్. ఇక మా అన్నయ్య వాళ్ళ దావత్ మా అన్నయ్య వాళ్ళకి లివర్ ఫ్రై, మా అన్న చెప్పినట్లు లివర్ ఫ్రై ఉంది కదా, ఇంకా బ్రెయిన్ ఫ్రై, మటన్ కర్రీ. సో వాటికి మంచి ఇంకా నిమ్మకాయలు, ఆనియన్స్. సో ఇలా ఇది కంప్లీట్ దావత్. ఈ రోజు వారి 16 పండుగ అంటారు దీన్ని. 16 పండుగనే, ఓకే 16 పండుగ అంటారు. సో మన తెలంగాణలో ఇలాంటి దావతులు మీరు కూడా చేసుకుంటారు అనుకున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.